నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం వద్ద ఏర్పాటు చేసిన గ్రీన్ కోస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్టు హౌస్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం సమీపంలో నిర్మించిన గ్రీన్ కోస్ట్ సోలార్ పవర్ ప్రాజెక్టు హౌస్ను శనివారం పరిశీలించారు. హెలికాప్టర్ ద్వారా ఏరియల్ వ్యూ చూశారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రానికి ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. భారతదేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా అభివర్ణించారు. ప్రాజెక్టు అభివృద్ధికి కృషి చేసిన అధికారులకు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కి గ్రీన్కో కంపెనీ ఈజ్ వెల్ నోన్ ఫర్ లాస్ట్ గత 15 సంవత్సరాలుగా ఇట్స్ రెన్యూబుల్ ఎనర్జీస్లో వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకమైన కంపెనీ అది. ఈ ప్రత్యేకించి గ్రీన్కో కంపెనీ చాలా వరల్డ్ లీడింగ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ అది. వీళ్ళు ఇప్పుడు దాకా మన భారతదేశంలోనే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. 1,50,000 కోట్లు భారతదేశం మొత్తం పెట్టుబెడతా ఉన్నారు. మన రాష్ట్రంలో మటుకు 30,000 కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు పెట్టారు. ఇవి కాకుండా అదనంగా ఇంకొక 20,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతా ఉన్నారు. ఇప్పుడు దాకా వాళ్ళు 12,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. ముఖ్యంగా ఈ పిన్నాపురం ప్రాజెక్టుకి దాదాపు ఇప్పుడు దాకా ఒక 10,000 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇంకొక 24 కోట్లు అడిషనల్గా ఇంకా పెట్టుబడి పెడతా ఉన్నారు. ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఇది దాదాపు 2,800 ఎకరాలు ప్రాజెక్ట్. ఇది పిన్నాపురం బోత్ మన నంద్యాలలో కానీ కర్నూలు జిల్లా రెండిట్లో కలుపుకొని. ఇది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత కొన్ని సంవత్సరాలుగా గత 2 దశాబ్దాలుగా ప్రత్యేకించి ఐటీ తర్వాత ఆయన ఫోకస్ చేస్తుంది గ్రీన్ ఎనర్జీ మీద. ఆ గ్రీన్ ఎనర్జీది ఆ లీడింగ్ ఆయన మొట్టమొదటిసారి 2014లో వచ్చినప్పుడు, అంతకుముందు ఉన్నప్పుడు 2014 ప్రత్యేకించి ఆ గ్రీన్కో వీళ్ళు విదేశాల నుంచి వచ్చి వీళ్ళందరూ ఈ కంపెనీ వచ్చి మేము ఇలా చేస్తున్నామంటే ఆయన ఎంకరేజ్ చేశారు. దాంట్లో భాగంగానే ఈ రోజున మనం ఇంత పెట్టుబడులు వచ్చినాయి ఇక్కడ. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.